పీజీఈ సెట్ రెండవ విడత సీట్ల కేటాయింపు ఎంటెక్, ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 5,052 సీట్లు అందుబాటులో ఉండగా, రెండవ విడత పీజీఈ సెట్ కౌన్సిలింగ్లో 2,981 సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ పి రమేష్ బాబు ప్రకటించారు. ఇందులో ఎంటెక్లో 2,280 మందికి సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఫార్మసీలో 660 మందికి, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో 41 మందికి సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు తమ వెబ్సైట్ నుండి అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ లెటరు, చలానా ఫారం, ట్యూషన్ ఫీజు చెల్లింపు వర్తించేవారు చలానా ఫారం డౌన్లోడ్ చేసుకొని ఆంధ్రా బ్యాంకులో ఫీజు చెల్లించాలని వివరించారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో శుక్రవారం అనగా జనవరి 1వ తేదీ నుండి జనవరి 7వ తేదీలోగా కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. తరగతులు ఈ నెల 14న ప్రారంభమైనట్లు తెలిపారు. నెక్స్ట్, పీజీఈ సెట్ రెండవ విడత సీట్ల కేటాయింపు. చివరి విడత 2,981 మందికి సీట్లు దక్కాయి. వాటిలో ఎంటెక్ 2,280, ఎంఆర్క్ 141, ఫార్మసీ 660. మొదటి విడతలో మొత్తం 5,331 మందికి సీట్లు లభించగా, వారిలో 3,545 మంది కళాశాలలో రిపోర్టు చేశారని ప్రవేశాల కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. తాజాగా సీట్లు దక్కిన విద్యార్థులు జనవరి 7వ తేదీలోగా ఫీజు చెల్లించి కళాశాలలో చేరాలన్నారు. పీజీ తరగతులు డిసెంబర్ 14 నుండే ప్రారంభమయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.